మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. వందలాది పరిశ్రమలు, లక్షలాది మంది కార్మికులు, 5 దశాబ్దాల చరిత్ర ఉన్న పారిశ్రామిక వాడలు. కానీ చివరకు ఆ ప్రాంత ప్రజలకు మిగిలింది మాత్రం కాలుష్యమే. కాలుష్యం పెనుభూతమై ఈ ప్రాంత ప్రజల్ని దీర్ఘకాలిక రోగులుగా మార్చింది. దీంతో రోగాలతో సతమతమయ్యే కార్మికుల కోసం కేంద్రం ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇప్పటికే ఆసుపత్రి నిర్మాణం కూడా పూర్తయింది. అయితే అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆసుపత్రి మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిరుపయోగంగా పడి ఉన్న పటాన్చెరు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిపై మా ప్రతినిధి పివి రావు మరింత సమాచారాన్ని అందిస్తారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని పరిశ్రమలు పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇది వెదజల్లేటువంటి కాలుష్యం నుండి 25 గ్రామాల ప్రజలైతే మాత్రం అతలాకుతలం అయిపోతూ ఉన్నారు. తీవ్రమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో కూడా బాధపడుతున్నారు. ఇక్కడ నుండి కార్మికులకి సకల సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని కూడా చేయడం జరిగింది. దీంతో స్పందించినటువంటి పీసీబీ సుమారుగా 200 కోట్లు అంటే 25% రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్తోని మిగతా డబ్బులు మొత్తం 200 కోట్లతోని ఇక్కడ 93,000 చదరపు గజాల్లో ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అయితే నిర్మించారు. కానీ ఏడాదిన్నరగా ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తిగా అయిన తర్వాత కూడా అది ప్రారంభోత్సవాన్ని నోచుకోవట్లేదు. సకల సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. కానీ ఇంతవరకు కూడా ఇది ప్రారంభాన్ని నోచుకోకపోవడం మాత్రం దురదృష్టకరం. మనతో పాటు ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాజా గారు, ఇది మనం ఈ ప్రాంతంలో 25 గ్రామాల ప్రజలు అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంది కాలుష్యంతో దశాబ్దాలుగా. మరి ఎన్నో పోరాటాల ద్వారా ఇది సాధించుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంది ప్రారంభాన్ని నోచుకోదు, ఎట్లా చూస్తుంది దీన్ని మీరు? పటాన్చెరు ప్రాంతం అనేది భారతదేశంలో ఒక మినీ ఇండియా లాంటి ప్రాంతం. ఇది అనేక లక్షలాది మంది కార్మికులు ప్రజలున్న నియోజకవర్గం. సంగారెడ్డి జిల్లాలోనే, ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం కూడా. బీహార్, కలకత్తా, ఒరిస్సా నుంచి మొదలైతే దేశంలో అన్ని రకాల ప్రజలు కార్మికులు ఈ ప్రాంతంలో ఉంటారు. ఇంతకుముందుగా చెప్పినట్టుగా ప్రజా సంఘాలు, ఇతర మేధావులు సంబంధించింది ట్రిబ్యునల్ కోర్టుకు పోవడం, సుప్రీంకోర్టు పోవడం ద్వారా కొన్ని సంవత్సరాల పాటు కొట్లాడితే తప్ప ఈ హాస్పిటల్ రాలేదు. ఈ హాస్పిటల్ ఫైనల్గా శంకుస్థాపన గత 4 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశారు. సంవత్సరన్నర అవుతుంది బిల్డింగ్ పూర్తయి. కానీ సంవత్సరన్నర అయినా ఫర్నిచర్ వచ్చిన ఇంత పెద్ద హాస్పిటల్ కూడా ఎందుకు ప్రారంభించలేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మాకున్న ఇలా డౌట్ సంబంధించింది ఏంటంటే రాజకీయాల వైర్యం వల్ల, పార్టీల వైరుధ్యం వల్ల ఈ హాస్పిటల్ ప్రారంభానికి నోచుకోవట్లేదు. స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు సంవత్సరం క్రితమే చెప్పారు, ముఖ్యమంత్రిని తెచ్చి నేను ప్రారంభిస్తున్నానని చెప్పి. లేదు, గతంలో కేసీఆర్ గారు ఎన్నికల ముందే, రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందే ప్రారంభానికి సన్నాలు చేశారు. కానీ అప్పుడు పూర్తి కాలేదు. అందుకే 2.5 ఏళ్ల నుంచి కూడా ఇలా ప్రారంభం కాకుండా నోచుకోవడం అనేది దుర్మార్గమైన విషయం. ప్రజలకు అందుబాటు దొరకట్లేదు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతంలో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది చనిపోతున్నారు. సిగాచులు 54 మంది పోతే డెడ్ బాడీ ఇక్కడే పెట్టారు. లేదు, జాతీయ రహదారి ఉన్నది, అనేక యాక్సిడెంట్లు అవుతాయి, ప్రాణాలు పోతున్నాయి, తలకి దెబ్బలు తగ్గుతున్నాయి, కాళ్ళు చేతులు ఉరుతున్నాయి. అట్లనే రోజువారీగా వర్షాకాలం కానీ ఇతర కాలంలో అంటువ్యాధులు, జబ్బులకు గురయ్యే ప్రాంతం ఇది. అట్లా ఇంతకుముందు చెప్పిన కాలుష్యం ఉన్న ప్రాంతం ఇది. అంటే నీరు, గాలి, వాయువు అన్ని రకాల కాలుష్యం జరుగుతుంది. పుట్టుపోయే బిడ్డలు కూడా ఇలా రకరకాల జబ్బులతో పుట్టే పరిస్థితి ఉంది, వికలాంగులు పుట్టే పరిస్థితి. కాబట్టి ప్రజలు ఇంత అన్యాయమైన పరిస్థితుల్లో ఇలా అనారోగ్యానికి గురవుతున్న ప్రాంతం ఈ ప్రాంతం పట్ల. ఇంకా చెప్పాలంటే వైద్య శాఖ మంత్రి ఉన్న సొంత జిల్లా ఇది సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి జిల్లా నిర్మించిన జిల్లా. కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా దృష్టి పెట్టాలి, తక్షణమే ప్రారంభించే తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ హాస్పిటల్ను తక్షణమే ప్రారంభించాలి. 200 కోట్ల రూపాయలు వృధా అవుతున్నది, నిర్లక్ష్యంగా అవుతున్నాయి. అన్ని ఏర్పాట్లు చేశారు, మరి ఎందుకు ప్రారంభించట్లేదు? అందుకే మేము చెప్తున్నాం, ప్రజా సంఘాల తరఫున, పార్టీల తరఫున రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిక చేస్తున్నాం. మనం చూస్తున్నాం, ఈ ఆసుపత్రిని ఇప్పటికైనా ప్రారంభోత్సవం చేయాలని కూడా ప్రజా సంఘాలు, పార్టీ వాళ్ళు కోరుతున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇదే జిల్లాకు సంబంధించిన వారు. కాబట్టి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి యొక్క ఆసుపత్రిని త్వరలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, పటాన్చెరు నుంచి.